డే 1 నుంచి కూడా నేను చెబుతూనే ఉన్నాను. సిటిజన్స్ ఫామ్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల కన్వీనర్గా మొదటి నుంచి కూడా గోదావరి జిల్లాలే కాకుండా మిగతా జిల్లాల ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూనే ఉన్నాను. హైకోర్టు ఆజ్ఞలను కూడా ఆర్డర్స్ కూడా పక్కన పెట్టి ప్రజాప్రతినిధుల దగ్గరుండి పోలీస్ అధికారుల సహాయంతో వందలాది బొర్లను ఏర్పాటు చేసి ఈ కోడి పందాలు యథేచ్ఛగా ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటట్టుగా అన్ని ఊర్లలోనూ అన్ని ప్రాంతాల్లోనూ పెద్ద పెద్ద కోడి పందాల గ్రౌండ్స్ను తయారు చేసి వాటికి మళ్ళా విఐపి గ్యాలరీలు అంటూ పెట్టి పోని ఒక కోడి పందాల్లోనే డబ్బులాట ఆడుతున్నారంటే దానికి తోడుగా వందలాది జూదాలు కూడా పక్కన తయారయ్యాయి. గుండాట, మూడు ముక్కలాట, ఇటువంటివన్నీ కూడా వరుసగా పక్కన చేరాయి. దాంతో కోట్లాది రూపాయలు చేతులు మారడం అనేటువంటిది సర్వసామాన్యంగా జరిగిపోయింది. మొదటి రోజు ఆటలో కోట్లాది రూపాయలు కోల్పోయినటువంటి వ్యక్తులు, గెలుచుకున్నటువంటి వ్యక్తులు నిలబడ్డారు. అయితే విఐపి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వాళ్ళకి అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టి వాళ్ళ యొక్క సీట్ల దగ్గరికే తిళ్ళు సప్లై చేయడం, కావలసిన పదార్థాలు ఇవ్వడం, తాగడానికి ఇవ్వడం, ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. ఈ కోడి పందాలలో విపరీతంగా డబ్బులు చేతులు మారడం వల్ల ఎంతమంది నష్టపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఎస్టిమేట్ చేయడం చాలా కష్టమైనటువంటి విషయం. ఇవాళ రేపటి లోపల చాలామందికి ఈ నష్టం చేరొచ్చు, కొంతమంది విజేతలుగా నిలబడచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇది చాలా కాస్ట్లీ వినోదంగా అన్ని జిల్లాలలోనూ, ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాలలోనూ నెలకొన్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్ర ఆతిథ్యంతో అక్కడికి విచ్చేసి ఈ పందాలలో యథేచ్ఛగా డబ్బు చంచులను తీసుకొని వచ్చి పోటీల్లో పాల్గొనడం విశేషం. జై హింద్, జై భారత్.